హలో గైస్, మరి చూసుకుంటే నిన్న మనకి మా ఇంటి బంగారం డే 2 కలెక్షన్స్, దాంతోపాటుగా పెద్ద తాలూకా డే 19 కలెక్షన్స్. సో ఇంకొక 2 ఇష్యూస్ కూడా జరిగినాయి. అవి దాంతోపాటు పెద్ద తాలూకా సక్సెస్ మీట్, అంటే సక్సెస్ మీట్ కాదు, సక్సెస్ ఫంక్షన్ అనమాట. సో చాలా ఉన్నాయి అప్డేట్స్. సో 1 by 1 మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకోవాలి అంటే మా ఇంటి బంగారం తాలూకా డే 2 చూసుకుంటే ఒకే రోజులో 2,58,000 టికెట్లు అయితే సేల్ అయినాయి. సో నిన్న ఆల్మోస్ట్ 13 crore ఓపెనింగ్ అయితే, 4 crore ఓపెనింగ్ అయితే పడింది. సో 13 crore గ్రాస్ అదంతా పడింది మనకి. సెకండ్ డే చూసుకుంటే దానికి ఇంకా ఎక్కువ అయితే పడింది అనమాట. సో 2 రోజులది కలిపితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం లో బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి సో చాలా ఫాస్ట్గా అయిపోయింది బ్రేక్ ఈవెన్. సో ఇంకా థర్డ్ డే నుంచి చూసుకుంటే వాళ్ళు ఇంకా బోనస్లోకి వెళ్ళిపోయినట్టు, ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయినట్టు. సో మొత్తం కలెక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 38 crores వరకు కూడా వాళ్ళకైతే 2 రోజుల్లో రావడం జరిగింది, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్కి ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి సో చాలా ఎక్కువ విషయం అని చెప్తాను. మరి పెద్ద 19 చూసుకుంటే సో పర్వాలేదు గైస్, 38,000 టికెట్లు అయితే సేల్ అయినాయి. సో ఆ నెంబర్ అట్లానే ఉంది, అక్కడ ఏమీ తగ్గట్లేదు. ఎక్కువ మంది ఆఫ్లైన్ ప్రిఫర్ చేసుకుంటున్నారు అని చెప్పాను. సో అదే మాదిరిగా అక్కడే వెళ్తున్నారు, ఆఫ్లైనే వెళ్తున్నారు. బుక్ మై షో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. సో ఓకే, 2 సినిమాలు పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు మా ఇంటి బంగారం ఏదైతే సినిమా ఉందో దానిది హెచ్డి ప్రింట్ విత్ హెచ్డి ఆడియో మనకైతే మూవీ రూల్లో ఇప్పుడు రెడీగా ఉందన్నమాట. సో ఇది ఒక బ్యాడ్ విషయం అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక ఫిలిం రన్ అవుతుంది అంటే చాలామంది వెళ్ళి చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈ రకంగా హెచ్డి ప్రింట్, హెచ్డి ఆడియో వచ్చేస్తే ఇంక ఇంట్లోనే టీవీ కనెక్ట్ చేసుకోనో మొబైల్స్లోనే ఎక్కడెక్కడో చూసేస్తున్నారనమాట. సో ఈ రోజుల్లో వచ్చే మ్యాక్సిమం అన్ని సినిమాలకి కూడా ఒక పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. సో పెద్దకి జరిగినా సరే, హెచ్డి ప్రింట్ వచ్చినా సరే, సో అందులో కలెక్షన్స్ కానీ ఏవి కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇది జరగడం వలన మండే అడ్వాన్స్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో మేబీ ఇది ఇంక ఇష్యూ ఎన్ని రోజులు ఎలా కంటిన్యూ అవుతుందో తెలియదు. బట్ నెక్స్ట్ చూసుకుంటే పెద్ద తాలూకా సక్సెస్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనకి రెడీ అవబోతుంది, గ్రాండ్గా మనకి చేయబోతున్నారు. June 23rd శిల్పకళా వేదికలో మన హైదరాబాద్లోనే పెద్ద ఈవెంటే ప్లాన్ చేస్తున్నారు. సో అందరూ మన ఆడియన్స్, ఫ్యాన్స్ అందరికీ ఫ్రీ ఎంట్రీ అనమాట. సో పాసెస్ అవి కూడా ఇస్తారు, మీద తీసుకోవచ్చు. బట్ అదేంటంటే ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఒక సక్సెస్ మీట్ ఎక్కడ జరగలేదు. సో ఇదేంటంటే ఒక రైట్ టైం కాబట్టి, బ్రేక్ ఈవెన్ అయిపోద్ది కాబట్టి సో ఇంకా ప్లాన్ చేసుకున్నారు. సో మేబీ ఇంకా చీఫ్ గెస్ట్ కూడా ఎవరైనా వచ్చే అవకాశం కూడా ఉంది మనకి, అది కూడా మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 2 సినిమాలు కొంచెం సక్సెస్ఫుల్గానే వెళ్తున్నాయి. పెద్ద 4th వీక్లోకి ఎంటర్ అయింది. మా ఇంటి బంగారం కూడా పర్వాలేదు. Day 3 అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి చూసుకుంటే ఓకే, డీసెంట్ అనమాట. సో ఇంకా మనకి June 30th వరకు ఇంకే కొత్త సినిమాలు కానీ ఇంకేమీ లేవు కాబట్టి మ్యాక్సిమం ఈ 2 ఇంకా అలాగా వెళ్తూ ఉంటుంది. సో చూద్దాం గైస్, స్టే ట్యూన్.